హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు హైదరాబాద్ బిర్యానీ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బాండీ పెట్టి ఆయిల్ వేసి ఇవి వేసేసానండి వేయించుకోవడానికి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని లవంగాలు కూడా యాడ్ చేసుకుందామండి. అంటే నేను అన్నీ ఇందులోనే వేసి వేయించేస్తున్నాను. లవంగాలు వేసేసానండి. ఇప్పుడు యాలకులు ఒక 2-3 యాలకులు, 2-3 లవంగాలు. అంతకన్నా ఎక్కువ వేయకండి. అంతకన్నా ఎక్కువ వేస్తే మసాలా ఎక్కువ అవుతుంది, అప్పుడు మనం తినలేమన్నమాట. సో ఇప్పుడు అవి వేసేసిన తర్వాత వేయించుకోవాలండి, బాగా తిప్పి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులు యాడ్ చేస్తున్నానండి నేను గ్రేవీ కోసం. నువ్వులు వేయడం వల్ల గ్రేవీ కొంచెం తిక్కుగా వస్తుందండి. అంటే నేను ఇందులోనే కొన్ని అల్లం ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు కూడా కొన్ని వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొన్ని పల్లీలు, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి బాగా కలయబెట్టాలి. ఈ నువ్వులు, పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు ఏంటంటే గ్రేవీ తిక్కుగా వస్తుందండి, చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇవి వేయడం వల్ల. సో ఇవన్నీ వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి వేయించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా తీసి తిప్పుతూ ఉండాలండి, లేదు అంటే అడుగు అంటుతుంది. ఇవి ఇంకొంచెం వేగాలండి. సో ఇప్పుడు చూడండి, ఫైనల్గా తీసాను, వేగిపోయాయండి ఇవి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. పక్కన పెట్టానండి. ఇప్పుడు 2 స్పూన్లు చింతపండు వేయాలండి. అంటే పులుపు కొంచెం బాగుంటుందండి, ఇంకొంచెం ఎక్కువైతే బాగుండదు. పులుపు చూసుకొని వేసుకోండి మీరు. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ధనియా పొడి యాడ్ చేయాలండి, 2 స్పూన్స్. కొంచెం కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం తీయదనం వస్తుంది, కర్రీ బాగుంటుంది. ఇవన్నీ వేసి కలిపాక నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఇవి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. దానిలోకి వాటర్ యాడ్ చేయాలి కాబట్టి నేను అదే బాండీలో కలిపేసి వేసేస్తున్నానండి. చూడండి, మొత్తం మెత్తగా గ్రేవీ అయిపోయింది, చాలా తిక్కుగా వచ్చింది, సాఫ్ట్గా కూడా వచ్చింది. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేయాలండి. ఈ పచ్చిమిర్చి కొంచెం మధ్యలో కాట్ పెట్టుకొని వేసుకోండి, లేదు అంటే ఆయిల్లో వేయగానే అవి పేలుతాయండి. మధ్యలో కొంచెం చాక్తో కాట్ పెట్టుకుంటే ఏంటంటే అవి ఇంకా పేలవండి. ఇప్పుడు అవి వేగేంత వరకు అటు ఇటు తిప్పాలి. ఈ గ్రేవీలో ఈ పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటాయండి, ఇవి వేస్తేనే గ్రేవీ బాగుంటుంది కూడా. ఈ గ్రేవీ ఏంటంటే బిర్యానీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మిర్చి వేగిపోయింది. ఇప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి నేను. మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అంతా యాడ్ వేసేసుకున్నాను. వేసిన తర్వాత బాగా కలయబెట్టాలండి. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పటి వరకు కారం వేయలేదు, అంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి కారం.
ఇప్పుడు కారం వేసాక బాగా చుట్టూ కలయబెట్టాలండి. ఇది చాలా ఫేమస్ అండి హైదరాబాద్లో, ఈ బిర్యానీలో గ్రేవీ కర్రీ చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి, బాగా ఉడికించాలి. చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి, కర్రీ చాలా తిక్కుగా ఉంది కాబట్టి. మీ కర్రీ తిక్కుగానే ఉండాలి అంటే మీరేం యాడ్ చేసుకోక్కర్లేదండి వాటర్, అది మీ ఇష్టము, చూసుకొని వేసుకోండి. అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తేనే బాగుంటుంది, అన్నంలోకి బిర్యానీలోకి కలుస్తుంది అది. ఈ వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికించాలండి, కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించండి, లేదంటే అడుగు అంటుతుంది. చూడండి బాగా ఉడుకుతుంది కర్రీ. ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మధ్యలోనే ఉడికేటప్పుడు, అది కూడా బాగా ఉడుకుతుంది. కొత్తిమీర వేసేసానండి. ఇది కస్తూరి మేతి అండి, ఇది వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటాయండి, బయట షాప్స్లో దొరుకుతుంది. చూడండి గ్రేవీ దగ్గరికి అయిపోతుంది, ఉడికిపోతుంది. మీకు మా వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోలు. ఇప్పుడు ధనియాల పొడి అండి, అంటే ఇందులో నేను ధనియాలు, లవంగాలు, ఇలాచి, చెక్క మొత్తం ఒకటేసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, ఆ పొడి కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ రెడీ అయిపోయిందండి, ఇంకా మీరు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను.